నమస్కారం అండి అందరికీ. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం. మనకు టెట్కి సంబంధించి తెలుగులో బేసిక్స్ కింద లింగాలు, విభక్తులు, భాషా భాగాలు ఈ మూడింటి నుండి ఒక్కొక్క మార్కు వస్తుందండి. లింగాల నుండి 1 మార్కు, విభక్తుల నుండి 1 మార్కు, భాషా భాగాల నుండి 1 మార్కు. టెట్ అనేది నేడు ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసిందే. నాన్ లాంగ్వేజ్ టీచర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలుసు, ఆల్రెడీ చదువుకున్నాము, కానీ ఇంత డీప్గా మనము చదువుకోలేదు, ఇబ్బంది పడుతున్నాం. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో తయారు చేయడం జరిగిందండి. ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను కోడ్స్ రూపంలో చెప్తాను. సింపుల్గా, చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? లింగాలు అంటే ఇవి జెండర్స్, ఇంగ్లీష్లో జెండర్స్ అంటాం మనం, జెండర్స్. ఇందులో మనకు 3 లింగాలు ఉంటాయండి: పురుషలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటే పురుషవాచక పదాలు, స్త్రీవాచక పదాలు, నపుంసకలింగ పదాలు. ఈ రకంగా మనకు బిట్ అడుగుతాడనమాట. ఏవి పురుషలింగాలు, ఏవి స్త్రీలింగాలు, ఏవి నపుంసకలింగాలు? సింపుల్ అండి. మనుషులలో మగవారందరూ కూడా, పురుషులందరూ కూడా పురుషలింగాలే. మనుషులలో అంటే చూడండి, ఉదాహరణకి రాజు, నాన్న, మామ, ఇట్లాంటి పదాలు, తాత, ఇట్లాంటి పదాలన్నీ కూడా పురుషలింగాలే. పురుష పేర్లు ఉన్నటువంటివన్నీ కూడా పురుషలింగాలే. అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇక్కడ మన కన్ఫ్యూజన్, బిట్ ఎట్లా కన్ఫ్యూజన్ ఇస్తాడనేది కూడా నేను చెప్తాను, సింపుల్గా చెప్తాను. స్త్రీవాచక శబ్దాలంటే, స్త్రీలింగాలంటే అన్ని స్త్రీవాచక శబ్దాలన్నీ స్త్రీలింగాలు. స్త్రీవాచక శబ్దాలు అన్నీ కూడా స్త్రీలింగాలే. అంటే చెప్పండి, ఉదాహరణకి రాణి, అమ్మ, అత్త, ఇట్లాంటి పదాలన్నీ కూడా స్త్రీలింగాలే. ఇవన్నీ స్త్రీలింగాలు. ఇక్కడ మనకు బిట్టు పడేది ఇక్కడ పడుతుందండి, నపుంసకలింగం దగ్గర పడుతుంది. నపుంసకలింగం దగ్గర పడే బిట్ ఏంటంటే, మీరు పురుషులు అనుకున్నాం, స్త్రీలు అనుకున్నాం, ఇవి కాకుండా మిగతావి ఏమున్నాయి అంటే థర్డ్ జెండర్ అని ఇక్కడ అనుకోవద్దు. నపుంసకలింగం అంటే ఏంటంటే పురుష, స్త్రీ వాచకాలు కానివి, అంటే మానవ సంబంధం లేనివి అని అర్థం. మానవ సంబంధం లేని అన్ని పదాలు నపుంసకలింగాలు అవుతాయి. అంటే ఏమేమి ఉంటాయి? వస్తువులు, పక్షులు, జంతువులు, ఇవన్నీ కూడా నపుంసకలింగాలు అవుతాయి. పక్షి ఆడదైనా మగదైనా నపుంసకలింగం కిందనే భావించాలి. జంతువులు నపుంసకలింగం కిందనే భావించాలి. ఇది మనకు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ బిట్టు పడుతుంది. మీకు నపుంసకలింగం దగ్గర బిట్టు పడుతుంది. ఏదన్నా ఉదాహరణ, ఒక జంతువు పేరో లేక ఒక వాక్యంలో ఒక జంతువునిచ్చి ఇది ఏ లింగం అని అడుగుతాడు. మనకు ఆవు, ఎద్దు, ఇట్లా ఈ పురుష స్త్రీ సంబంధ పదాలు అయి ఉండొచ్చు అక్కడ, కానీ మనుషవాచకం కాదు కాబట్టి అది ఏమవుతుంది? నపుంసకలింగం అవుతుంది మనకి. ఓకేనా? ఇది క్లియర్ అండి. నెక్స్ట్ మనకేంటంటే, మనకు చాలా క్రిటికల్గా ఉండేది, చాలా ఇబ్బంది పెట్టేది, చాలా సమాసాలలో కూడా మనకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే విభక్తులు. చాలా ఇబ్బంది పెట్టేదండి విభక్తులు టాపిక్. ఇందులో ఉండి ఖచ్చితంగా మనకు 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు ఎట్లా అంటే, ఒకటేమో విభక్తి ప్రత్యయాలను అడుగుతాడు, రెండవది ఏంటంటే సమాసాలలో విభక్తి ప్రత్యయాల తరపున ఏర్పడే సమాసాలు, తత్పురుష సమాసాలు ఉన్నాయి కదా, ఆ సమాసాలలో ఒక బిట్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి క్లియర్గా వినండి. నేను ఇక్కడే మీరు సమాసాలు కూడా ఏ విధంగా గుర్తుపట్టాలి, తత్పురుష సమాసాలు ఏ విధంగా గుర్తుపెట్టాలి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ కోడ్ తోటి ఇవన్నీ కూడా, ఈ మొత్తాన్ని కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే విధానం నేను ఒకటి చెప్తాను. ఓకేనా? విభక్తులు మొత్తం ఎన్ని, ఫస్ట్ విభక్తుల సంఖ్య ఎన్ని చూడండి. మనకు లింగాలు ఎన్ని? మొత్తము 3 లింగాలు, 3. విభక్తుల సంఖ్య చూడండి. ఫస్ట్ విభక్తులు ఎన్ని అంటే, మనం ఆడ సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మళ్ళీ 1, 2, 3 లెక్కేసుకొని ఒక్కొక్కసారి ఏమవుతుంటాం? కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఎందుకంటే అప్పటికే కొన్ని క్వశ్చన్లు చేసి ఉంటాం, ఇంగ్లీష్ పెద్ద ప్యాసేజీలు చదివి ఉంటాము, తెలుగులో కూడా ఒక పెద్ద పద్యాన్ని చదివి చేసి ఉంటాము. మైండ్ అంతా కొంచెం బ్లర్ అయి ఉంటుంది, బ్లాంక్ అయి ఉంటుంది, కళ్ళన్నీ కూడా బ్లర్ అయి ఉంటాయి, ఆలోచన రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, విభక్తులు ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8.
విభక్తులు 8. ఇది గుర్తుపెట్టుకోండి. విభక్తులు 8 విభక్తులు ఉంటాయి మనకి. ఈ విభక్తులు వీటికి ప్రత్యయాలు ఉంటాయి. వీటిని విభక్తి అంటాం, వీటిని ప్రత్యయాలు అంటాం. ప్రత్యయాలు అంటే ఏంటంటే రెండు పదాలని కలపడానికి, రెండు పదాల మధ్య అనుసంధాన పదాలుగా చేరిన వీటిని ప్రత్యయాలు అంటారు. అనుసంధాన పదాలు, ఇవన్నీ అనుసంధాన పదాలు. ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? డు, ము, ఊ, లు. ఇది చదువుకోవాలి, ఇవి బట్టి పట్టాలే, తప్పదు, నేర్చుకోవాల్సిందే. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూర్చి, గురించి. యాక్చువల్గా ని అనేది ఒకటే అక్షరం విభక్తి ప్రత్యయం. ఈ నకారం ఎందుకు పెట్టారంటే మనకు పెద్దవాళ్ళు ఇది చదువుకోవడానికి ఈజీగా, నిన్, నున్, లన్, కూర్చి, గురించి అంటే కంటిన్యూషన్ గా చదువుకోవడానికి, గుర్తుండడానికి ఈజీగా ఈ నకారం ప్రతిదానికి కూడా నకారం చేర్చడం జరిగింది. ఇక నీ, ను, లా, కూర్చి, గురించి అంటే మనం అంత గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నేర్చుకోవడం కూడా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నకారం చేర్చుకోవడం జరిగింది. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠి విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి విభక్తి అందున్, నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓ, ఓరి, ఓయి, ఓసి. సంబోధించడం అంటే పిలవడం. ఓ బాలక ఇటురా, ఓయి మిత్రమా ఇటురా. ఈ రకంగా సంబోధన పదాలకు ఈ పదాలు అనమాట. సంబోధన ప్రథమ విభక్తి అంటాం. చూడండి మళ్ళీ ఒకసారి. ప్రథమ విభక్తి డోమోవులు. ద్వితీయ విభక్తి నిన్నున్లను, కూర్చి, గురించి. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠి విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి విభక్తి అందున్నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓ, ఓరి, ఓయి, ఓసి. ఇవి విభక్తులు. సార్ ఇన్ని ఉన్నాయి 8. ఈ పదాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ప్రథమ విభక్తికి మాకు నేర్చుకున్న తర్వాత కొరకున్, కై వస్తుంది. పంచమి విభక్తికి నిన్నులను, కూర్చి వస్తుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇవి గుర్తుంటాయి సరే, కానీ వేటికి ఏ ప్రత్యయాలు ఎట్లా గుర్తుంటాయి అనేది సింపుల్ కోడ్ అండి. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేని కోడ్ ఒకటి చెప్తాను. ఈ కోడ్ నేర్చుకోండి చాలు. ఈ కోడ్ రాస్తున్నాను ఇక్కడ. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. ఈ కోడ్ నేర్చుకోండి. ఇది ఒక్కటి బట్టి పట్టండి చాలు. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ ఒక 10 సార్లు అనుకోండి, 20 సార్లు అనుకోండి. మనకు 1 మార్కు కంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జీతము జీవితానికి ముడిపడి ఉన్నటువంటి సమస్య టెట్. ఇందులో నుండి 1 మార్కు మనకు అంటే ఉదాహరణకు 90 మార్కుల వాళ్ళకు 89 వచ్చినా క్వాలిఫై కానట్టే, 75 మార్కుల వాళ్ళకి 74 వచ్చినా క్వాలిఫై కానట్టే, నెక్స్ట్ 60 మార్కుల వాళ్ళకి 59 మార్కులు వచ్చినా క్వాలిఫై కానట్టే. కాబట్టి మనము 1 మార్కును కూడా వదలకుండా బట్టి పడదాం. ఇది మన జీవితానికి సంబంధించిన సమస్య. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. 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 ఒక 10 సార్లు అనుకుందాం. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. మీ ఇంట్లో ఉండే ఒక కీ చైన్కి కానీ, ఒక టీవీకి కానీ, ఒక రిమోట్కి కానీ పేరు పెట్టుకోండి ఈ టెట్ పరీక్ష అయిపోయే వరకు. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ ఎక్కడుంది? డు, ని, చే, కో, ఒక ఏదన్నా ఒక దానికి ఒక పేరు పెట్టుకోండి. మన క్లాస్ రిజిస్టర్కి పేరు పెట్టుకోండి. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. ఇది నోటెడ్ అయిన తర్వాత ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఇది ప్రథమ విభక్తి, ఓకేనా? ఇది ప్రథమ విభక్తి ప్రత్యయాలు. ఇది ద్వితీయ విభక్తి, ఇది తృతీయ విభక్తి, ఇది చతుర్థి విభక్తి, ఇది పంచమి విభక్తి, ఇది షష్ఠి విభక్తి, ఇది సప్తమి విభక్తి, ఇది సంబోధన ప్రథమ విభక్తి. అంటే వరుసగా ప్రథమ విభక్తి డు, ము, ఊలు. ద్వితీయ విభక్తి నిన్నులను, కూర్చి, గురించి. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి కొరకున్, కై. పంచమి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి అందున్నన్. సంబోధన ప్రథమ ఓ, ఓరి, ఓయి, ఓసి. ఈ రకంగా మీరు నేర్చుకున్నారనుకోండి, చాలా సింపుల్గా మీకు ఇది గుర్తుంటుంది. ఇది గుర్తుండడానికి ఇంతకన్నా మంచి మార్గం నాకైతే తోచలేదు. ఎందుకంటే నాన్ లాంగ్వేజ్ టీచర్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఒక మంచి కోడ్ తయారు చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఇక్కడ విభక్తుల దగ్గర ఇంకా ప్రాబ్లం ఏర్పడేది ఏంటంటే తత్పురుష సమాసాల దగ్గర ప్రాబ్లం ఏర్పడుతుంది. అంటే ఒక పదం ఇచ్చి ఇది ఏ సమాసం అంటే తత్పురుష సమాసాల దగ్గర ప్రాబ్లం ఏర్పడుతుంది. అది కూడా మీకు విభక్తుల ఆధారంగా ఏర్పడతాయి. కాబట్టి నేను ఇక్కడే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చూడండి, విభక్తుల ఆధారంగా తత్పురుష సమాసాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అనేది
మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను చూడండి. ఉదాహరణకు ఒక పదం ఉంది, దొంగ భయము. దొంగ భయము పదం ఉంది, దొంగ భయము. ఈ దొంగ భయం అనేది ఏ సమాసం అవుతుంది అంటే ఏ విభక్తి ప్రత్యయాన్ని ఇక్కడ పెడితే ఇది కరెక్ట్ అవుతుంది, ఏ విభక్తి ప్రత్యయం పెడితే ఆ విభక్తికి సంబంధించిన తత్పురుష సమాసం అవుతుంది. దొంగ భయం అని ఉంది. దీన్ని ఏం చేయాలంటే మనము ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే విభక్తి ప్రత్యయాన్ని జాయిన్ చేయాలి, చదువుకోవాలి ఒక్కొక్కటి. ఉదాహరణకు డూమువులు ఉంది, డూమువులు. దొంగడు భయము, దొంగము భయము, దొంగవు భయము, దొంగలు భయము. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. దొంగ చేత భయమా, దొంగ చే భయమా, దొంగ తోడ భయమా, దొంగ కొరకు భయమా, దొంగ వలన భయమా, దొంగ కంటెన్ భయమా, దొంగ పట్టి భయమా, దొంగ యొక్క భయమా, దొంగ ఎందు భయమా, దొంగ ఓయి భయమా. ఇక్కడ మనం 1కి 2 సార్లు పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ పోవాలి. దొంగని భయం కాదు, దొంగను భయం కాదు, దొంగల భయం కాదు, దొంగ గురించి భయం. దొంగల అంటే ఇక్కడ బహువచనం కాదండి. దొంగ చేత భయమా కాదు. ఇట్లా అనుకుంటూ పోతే మనకు 1, 2 కరెక్ట్ అవుతాయి. ఉదాహరణకి దొంగ చేత భయం అనుకుందాం. దొంగ చేత భయం అనేది ఒకటి కరెక్ట్ అనిపించింది, దొంగ చేత భయం. ఇంకోటి దొంగ కొరకు భయం కరెక్ట్ అనిపించిన పక్కకు రాసుకుందాం, దొంగ చేత భయం. ఇంకోటి దొంగ వలన భయం అనిపించినవన్నీ పక్కన రాసుకుందాం. దొంగ కొరకు భయం అనిపించినవన్నీ పక్క రాసుకుందాం, దొంగ కొరకు భయం. అంటే కొన్నేమో మీరు చదివేటప్పుడే యాడ్ చేసేసేయాలి, తీసేసేయాలి. మనసుకు మంచిగా అనిపించిన ఏం చేయాలి, రాసుకొని ఏం చేయాలి, ఇప్పుడు ఇందులో నుండి ఆడ్ వన్ చేసేయాలి, ఇందులో నుండి మనం అవసరం లేని తీసేయాలి. దొంగ చేత భయం కాకపోవచ్చు, కాదు, దొంగ చేత భయం కాదు. దొంగ కొరకు, వాని కొరకు భయం కాదు కదా. మనం దొంగ వలన ఇది రావచ్చు, దొంగ వలన భయం ఉండవచ్చు, అంటే వాని వలన మనకు భయం అవుతుంది. దొంగ కొరకు, మళ్ళా కొరకు వచ్చిందా, దొంగ యొక్క అనుకోండి, ఇక్కడ దొంగ యొక్క భయం. ఇట్లా ఈ దొంగ యొక్క, వాని యొక్క భయం కాదు కదా, ఇది కూడా కాదు. కాబట్టి దొంగ వలన భయం, వలన అంటే ఏ తత్పురుష, ఏ విభక్తి ప్రత్యయం వలన అనేది చూడండి. ఇక్కడ వలనన్ కంటెన్ పట్టి పంచమి, కాబట్టి ఇది ఏమవుతుంది, పంచమి తత్పురుష సమాసం అవుతుంది. ఇట్లా అంటే విభక్తి ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు ఏది వచ్చినా సరే ఈ రకంగా మీరు దాన్ని, అంటే ఇక్కడ విభక్తి ప్రత్యయాలను వేసుకోవాలి, మధ్యలో విభక్తి ప్రత్యయాలను వేసుకోవాలి. ఈ 2 పదాల మధ్యలో విభక్తి ప్రత్యయాలను వేసుకుంటే ఏమవుతుందంటే మనకు కొన్ని చదివేటప్పుడే ఆడ్ వన్ అవుతాయి, కొన్ని 1, 2 లేదా 3, 4 మనకు మంచిగా అనిపిస్తాయి. ఆ 3, 4ంటిని రాసుకోవాలి, ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు భాషా భాగాలకు వెళ్దామండి. ఇందులో నుండి ఖచ్చితంగా మనకు 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి భాషా భాగాల నుండి. ఒక్క బిట్ అన్నా ప్రతి సెషన్లో 1 బిట్ తప్పనిసరిగా పడుతుంది. 2 పడ్డా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు భాషా భాగాలకు సంబంధించి. సింపుల్. భాషా భాగాలంటే మనకు తెలుగు భాషలో వ్యాకరణ పరిభాషలో వాక్యాల సంపూర్తి కోసం ఏర్పడినవి భాషా భాగాలు. ఇవి తప్పనిసరిగా ప్రతి భాషలో ఉంటాయి. ఓకేనా. ఎన్ని ఉన్నాయి చూడండి, భాషా భాగాలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5 భాషా భాగాలు ఎన్ని, 5 భాషా భాగాలు ఎన్ని, 5. భాషా భాగాలలో మొదటిది ఏంది, నామవాచకం. పేర్లోనే ఉంది నామం అంటే ఏంది, పేర్లు తెలిపే అన్ని కూడా భాషా భాగాలు నామవాచకాలండి. పేర్లు అంటే వ్యక్తి పేరు కానీ, ఓకేనా, ప్రదేశం పేరు కానీ, నెక్స్ట్ వస్తువు పేరు కానీ, నెక్స్ట్ జాతి పేరు కానీ, ఇవన్నీ కూడా నామవాచకాలు అవుతాయి. అంటే ఉదాహరణకు వెంకటేష్ నామవాచకం, హైదరాబాద్ నామవాచకం, వస్తువు పుస్తకం, జాతి హిందూ. ఈ రకంగా అంటే వ్యక్తి పేరు కానీ, ప్రదేశం పేరు కానీ, వస్తువు పేరు కానీ, జాతి పేరు కానీ ఏదైనా సరే పేరు అని వచ్చింది అనుకోండి, అదేంది నామవాచకం. నామం అంటే పేరు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సర్వనామం అంటే ఏంటంటే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. నామవాచకం అంటే పేరు. ఉదాహరణకు ఒక వాక్యంలో పేరు వచ్చింది, పేరు తర్వాత మళ్ళీ రెండో వాక్యాన్ని ప్రస్తావించడానికి ఏమని వస్తుంది, అతడు, ఈ రకంగా వస్తుంది. ఉదాహరణకి ఏంటి, రాముడు మంచి బాలుడు. ఇక్కడ మొదటి వాక్యంలో రాముడు అనేది ఏంది, నామవాచకం. మళ్ళీ రెండో వాక్యంలో ఈయన గురించే చెప్పాలంటే ఏం చేస్తాడు, అతడు శ్రద్ధగా చదువుతాడు
అని ఉందనుకోండి. ఇక్కడ అతడు అనేది ఏంది? సర్వనామం. రాముడు అనేది ఏంది? నామవాచకం. అంటే ఇది నామవాచకం, దీనికి బదులుగా వాడేది ఏంటంటే సర్వనామం. అతడు, ఆమె, వారు ఇట్లాంటి పదాలన్నీ సర్వనామాలు. అతడు, ఆమె, వారు ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకు సర్వనామాల కిందకి వస్తాయి. నెక్స్ట్ విశేషణాలు అంటే ఏంటంటే విశేషణం పేరులోనే ఉంది. విశేషణం అంటే నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ గుణాన్ని తెలిపేది, స్వభావాన్ని తెలిపేది. నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాలను కానీ లేకుంటే స్వభావాన్ని కానీ తెలిపేది ఏంటంటే విశేషణం. వీటిని విశేషం అంటాం. ఉదాహరణకు రాముడు మంచి బాలుడు, అతడు శ్రద్ధగా చదువును, అతడు మంచి వ్యక్తి. మంచి అంటే ఏంది? విశేషణం. తెల్లగా విశేషణం. గులాబీ ఎర్రగా ఉంది, ఎర్రగా విశేషణం. ఇవన్నీ అంటే ఆ స్వభావాన్ని, దాని గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటాం మనము? విశేషణం అంటాం. విశేషణం అంటే గుణాలను తెలిపేది, స్వభావాన్ని తెలిపేది, ఇవన్నీ కూడా విశేషణం అంటాం. క్రియా విశేషణం అంటే ఏంటంటే సింపుల్, నామవాచకాలకు సర్వనామాల గుణాలను తెలిపేది విశేషణం. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నామవాచకాన్ని సర్వనామాల యొక్క గుణాలను తెలిపేవి విశేషణాలు. క్రియా విశేషణం అంటే ఏంటంటే క్రియ యొక్క విశేషణం తెలిపేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రియ యొక్క విశేషణం తెలిపేది అంటే ఉదాహరణకి గుర్రం వేగంగా పరిగెడుతుంది అని ఉందనుకోండి ఒక వాక్యం. ఇక్కడ క్రియ ఏంది? పరిగెడుతుంది. క్రియ యొక్క విశేషణం ఎట్లా పరిగెడుతుంది? అది వేగంగా. ఇది క్రియా విశేషణం. ఇది కూడా విశేషణమే, వేగం అనేది, కానీ క్రియకు సంబంధించింది కాబట్టి క్రియా విశేషణము. ఇది 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 గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుంది కదా? ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అవ్యయాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026లో మనకి దీంట్లో 2 సెషన్లలో బిట్లు వచ్చినాయి. 2 సెషన్లలో బిట్స్ వచ్చినాయి. అవ్యయాలు అంటే ఏంటంటే లింగ వచన విభక్తులు లేనిది. అంటే ఒక పదం అవ్యయమా కాదా అని తెలుసుకోవాలంటే దానికి పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం కాకూడదు, ఏకవచనం బహువచనం రాకూడదు, విభక్తి ప్రత్యయాలు ఉండకూడదు. అట్లాంటి వాటిని ఏమంటామంటే అవ్యయాలు అంటాం. ఉదాహరణ చూద్దాం ఒకసారి. అమ్మో, అయ్యో, ఆహా ఇట్లాంటివి. అమ్మో అనే దానికి లింగం ఉందా? పురుషలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు. వచనం, ఇది ఏకవచనం కాదు, బహువచనం కాదు. విభక్తి ప్రత్యయాలు కూడా దీనికి లేవు. అయితే, చకచక, గలగల ఇట్లాంటి పదాలన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియా విశేషణాలు, అవ్యయాలు ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే అవ్యయం. ఇది ఇంపార్టెంట్. లింగ వచన విభక్తులు లేని దాన్ని ఏమంటాం మనం? అవ్యయం అంటాం. విశేషణం అంటే నామవాచకాలకు సర్వనామాల లక్షణాన్ని అంటే గుణాలను తెలిపేది విశేషణం అంటాం. క్రియా విశేషణం అంటే క్రియకు మాత్రమే విశేషణాన్ని తెలిపితే అది క్రియా విశేషణం అవుతుంది. నామవాచకానికి సర్వనామానికి విశేషణం తెలిస్తే అది విశేషణం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో మొత్తం టెట్కు సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ అంతా కూడా ఛానల్లో ఉంది. వాటిని మెటీరియల్ కూడా ఫ్రీ మెటీరియల్ ఉంది. హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయండి. హ్యాండ్ రిటన్ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. గూగుల్ ఫామ్ దాన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీకు మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.